For Bindas Entertainment, subscribe to What the Fun. నువ్వు చెప్పిందంతా నాకు ఓకే రాదా. నువ్వు అడిగింది ఏమైనా పెద్ద విషయమా? ఆ 1 minute టైం కూడా ఎందుకు అడిగాను తెలుసా? ఊరికే బిల్డప్ కోసం. షూర్ కదా? షూర్ రాదా? కన్ఫర్మ్. ఓకే. థ్యాంక్ యూ క్రిష్. ఏంటి ఏమైంది? మధ్యలో చిన్న పని పడిందిలే, అందుకే లేట్ అయింది. ఓకే చూడు, ఆడవాడు నా కాబోయే మొగ్గుడు. ఏంటి? అవును, అమ్మ నేను వద్దన్నా మ్యాచెస్ చూస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయం నీ దగ్గరికి తేలేదు, కానీ దిస్ టైమ్ దే ఆర్ ఫోర్సింగ్ మీ టు గెట్ మ్యారీడ్. మంచిది, చేసుకో అయితే వాడిని. ఏ క్రిష్, నేను చెప్పేది ముందు విను. ఏం చెప్తావు? అబ్బా బాగానే ఉన్నాడుగా, మంచి ముహూర్తం ఉంటే చేసుకో, మీ అమ్మ నాన్నలకు కూడా నచ్చాడుగా. క్రిష్ బిహేవ్. నాకు మ్యాచెస్ వస్తున్నాయని చెప్పాను కానీ నేను చేసుకుంటానని చెప్పానా? వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉంటాం, అంతే. అయినా నేను వచ్చింది ఇది చెప్పడానికి కాదు. ఇంకెన్ని నెగిటివ్ సర్ప్రైజెస్ ప్లాన్ చేసావమ్మా? మిస్సెస్ రామకృష్ణకి ప్రమోషన్ వచ్చింది. రాదా? ఎస్, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డాను రా క్రిష్ ఈ ప్రమోషన్ రావాలని. ఫైనలీ ప్రమోషన్ వచ్చింది. అయినో, ఇది చెప్తామని నేను పిలిచాను. సూపర్ రా. I want to celebrate this promotion with my future husband alias Ramakrishna Muthu. డన్ డన్. ఏమైందిరా, హ్యాపీగా లేవు? ఎందుకో తెలీదు, గిల్టీగా అనిపిస్తుంది రాదా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నేను మాత్రం ఇంకా వాల్యూస్ ఎథిక్స్ అని తిరుగుతున్నాను. నీకు ఏదో ఒక జాబ్ రాసి పెట్టే ఉండుంటుంది. నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు? చూడు, అయినా నీకు జాబ్ లేదని ఎవరు చెప్పారు? చూడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. అయినా ఇంతకు మించిన జాబ్ ఏముంటుంది? పార్ట్నర్ని బాగా చూసుకోవడం అనేది అందరి వల్ల అయ్యేది కాదు. ఇది రాకి చాలామంది మగవాళ్ళు చస్తున్నారు. But you know how to treat your woman. So don't worry my love. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు. సీత కాల్ చేస్తుందంటే. రాధా, నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రిష్, నేను నీకు విషయం చెప్పాలి. నా ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, సేమ్ నీలాగే ఒకరిని చూసిందట. వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది. ఫోన్ చేసి ఏం చెప్పింది అసలు? టూ మచ్ నాన్సెన్స్ చెప్పింది. నువ్వు వేరే అమ్మాయితో కనిపించావని. నేను నమ్ముతానా? వెంటనే వాడు పేరుకే కృష్ణుడు కానీ వాడిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ రాముడు అని. దెబ్బకి సైలెంట్ అయిపోయింది. అవును, నువ్వేదో చెప్తానన్నావు కదా. ఏం లేదు రాదా, నువ్వు హ్యాపీయే కదా. దా ఒకటి చూపిస్తా. సరే, ఇదిగో రోలెక్స్ వాచ్ గిఫ్ట్. రాదా, ఎంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకు రాదా? ఎందుకంటే నువ్వు నా వాడివి కాబట్టి. యు ఆర్ మై ఓన్లీ క్రిష్ కాబట్టి. రాదా, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించాలి అని. నీకు గ్రాటిట్యూడ్ చూపించేంత మనీ నా దగ్గర లేదు రాదా. అబ్బా, మరీ అంత సెంటి కాకురా. నువ్వు నాకు రోజు ప్రైజ్లెస్ లవ్ ఇస్తున్నావు, ఇంకేం కావాలి? ఇట్రా. అమ్మా, నాకు టిఫిన్ వద్దు, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తున్నాను. ఏంటి బైక్ ఆగిపోయింది సడన్గా? ఏమై ఉంటుంది? ఛా, అబ్బా
పెట్రోల్ అయిపోయిందా ఏంటి? క్యాబ్ అయినా ట్రై చేద్దాం. హలో, చెప్పండి మేడం. అన్న కొంచెం ఫాస్ట్గా వస్తారా? మేడం ఫుల్ ట్రాఫిక్ ఉంది, 1 hour పడుతుంది మేడం. 1 hour? అన్న నాకు 10 minutesలో ప్రెజెంటేషన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అన్న కొంచెం త్వరగా రండి. అన్న హలో, ఇప్పుడు ఏం చేయాలి? టైం అవుతుంది. ఎక్కడి వరకు వెళ్ళాలి? యాక్చువల్లీ నేను TCS వరకు వెళ్ళాలి. నేను ఒకటి వెళ్తున్నాను, రండి. ఐల్ డ్రాప్ యూ. 1 second. I'll be in debt for your help. మీ పేరు? ఇట్స్ ఓకే. రాధా ఎర్లగడ్డ. ఓకే. సాఫ్ట్వేరా? యా, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఓరకల్. మీరు? ఐఎమ్ ఎ మేనేజర్ ఎట్ TCS. నైస్. మీరేమనుకోనంటే ఒకటి అడగచ్చా? యా ష్యూర్ రాధా గారు, వీ హ్యావ్ టైమ్. హౌ డస్ ఇట్ ఫీల్ టు బీ అ హెడ్? సాటిస్ఫైయింగ్, ప్లెజర్ అండ్ ఆల్సో ప్రెజర్ టు. ఏం లేదు, రీసెంట్గానే నాకు కూడా ప్రమోషన్ వచ్చింది, అందుకు అడిగాను. ఓ నైస్, కంగ్రాట్స్. థ్యాంక్ సో యూ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాట్ అ బిగ్ క్రౌడ్, నేను నా క్రిష్ అంతే. క్రిష్? మై బాయ్ ఫ్రెండ్, మై బెటర్ హాఫ్. ఓ వెల్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మీ పేరు రాధా అండ్ తన నేమ్ క్రిష్, సేమ్ లైక్ అస్. మీ బాయ్ ఫ్రెండ్ పేరు కూడా క్రిషా? నో, ఐమ్ ఎ ఫిలామసిస్ట్. యాక్చువల్లీ రామ్ నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ ఉంది. సడన్గా నా బైక్ ఏమో ట్రబుల్ ఇచ్చింది. రామ్కి చాలాసార్లు కాల్ చేశాను, బట్ వాడు ఆన్సర్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ యూ కెన్ టేక్ మై ఫోన్. దట్స్ సో స్వీట్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మై లేజీ స్టఫ్ హ్యావెంట్ వర్కప్. ఇక్కడ సైడ్ కాపేసేయండి. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. నో ప్రాబ్లమ్. వెరీ వెరీ నైస్ మీటింగ్ యూ సీతా గారు. యా సేమ్. హియర్స్ మై కార్డ్. ప్లీజ్ టేక్ మైండ్ టు. ఓ షూర్. రేపు వీకెండ్ కదా, ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుదామా? షూర్. యా ఓకే, బాయ్. లెట్స్ క్యాచ్ అప్. హాయ్ రామ్, హౌ వాజ్ యువర్ డే? యా, గుడ్ డే. సారీ రా, నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, వేరే వర్క్లో పడి. ఏంట్రా, కొత్తగా సారీలు కూడా చెప్పడం స్టార్ట్ చేసావా? ఫార్మాలిటీసా? రే, నీకు గుర్తుందా మనం స్కూల్లో ఉన్నప్పుడు ఒకడు కపుల్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేసేవాడు, గుర్తొచ్చాడా? వాడి పేరేంటి? మురళీగాడు, వాడే కదా? వాడే. వాడంతే. బీన్ టు ఆఫీస్ టుడే. ఓ, టేబుల్ మీద మన ఇద్దరు పిక్ చూసి మీరిద్దరు ఇంకా కలిసే ఉన్నారా అని అడిగాడు. మరేమన్నా? ఏమనుంటానో చెప్పు. ఏముంది, ఇంకా కలిసే ఉన్నామని చెప్పుంటావు. ఫ్రెండ్షిప్ ఈస్ ద ఓన్లీ సిమెంట్ దట్ విల్ ఎవర్ హోల్డ్ ద వరల్డ్ టుగెదర్ అన్నాను. భలే చెప్పావు. అవునరా, ఆంటీ ఎలా ఉన్నారు? మమ్మీ నిన్న నైట్ కాల్ చేశారా. షీ వాజ్ వరీయింగ్ అబౌట్ యువర్ జాబ్, బట్ కొంచెం ధైర్యం చెప్పానులే. ఇప్పుడు జాబ్ రాగానే వెంటనే నా మ్యారేజ్ డిస్కషన్ చేస్తారు. లెట్ ఇట్ బి నార్మల్ సీత. అవును, నీ బైక్ రిపేర్ అయింది కదా, ఆఫీస్కి ఆన్ టైంలో ఎలా వెళ్ళావు? ఓ, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు చాలా మంచి వ్యక్తిని కలిశాను రా. షీ వాజ్ వెరీ వెల్ బిహేవ్డ్ గర్ల్. దెన్ షీ గేవ్ మీ లిఫ్ట్. అలా అలా మాట్లాడుతూ వెళ్ళాము. హర్ నేమ్ ఇస్ రాధారా. షీ వర్క్స్ అట్ ఒరాకిల్. రాధానా? ఆర్ యూ షూర్? ఒరాకిలేనా? తను అదే చెప్పింది. తనని చూస్తే అబద్ధం చెప్పే అమ్మాయిలా కూడా లేదు.
సరే సీత, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను. రే, నా వాష్రూమ్ రిపేర్లో ఉందిరా, యూస్ డాష్ వాష్రూమ్. ఓకే. హాయ్ లవ్. హే లిజన్, హౌ వాజ్ ద డే? ఇట్స్ గుడ్. హౌ ఇస్ యోర్స్? డిడ్ యూ మేట్ ఎనీ న్యూ పర్సన్ టుడే? లేదు. ఎందుకు? ఏం లేదులే. హే ఆగాగు. మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నేను ఒకరికి లిఫ్ట్ ఇచ్చాను. ఐ గేవ్ అ లిఫ్ట్ టు అ ఫీమేల్. షీ ఈజ్ సీత. రేపు వీకెండ్ కదా, కలుద్దాం అనుకుంటున్నాం. నువ్వు, నేను అండ్ సీత. రిపీట్ ఇట్ అగైన్. నువ్వు, నేను అండ్ సీత. నువ్వు, నేను, సీత. నువ్వు, నేను, సీత. నువ్వు, నేను, సీత. రే, ఎక్కడికి రా? అది సీత, నోవాకి అర్జెంట్ పని అంట, అర్జెంటుగా రమ్మన్నాడు, కొంచెం ఎమర్జెన్సీ. సరే, నేను వెళ్తాను. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళిద్దరూ కలవకుండా ఉండాలనుకుంటున్నావు, అంతేనా? కలవటం ఆపటం పెద్ద మ్యాటర్ కాదురా. ఎన్ని రోజులని ఇలా గిల్ట్తో ఉండాలి? నాకెందుకో ఇది రైట్ టైం కాదనిపిస్తుందిరా ఆర్కే. ఈ టైంలో డిస్కస్ చేయడం ఎందుకు ఈ మ్యాటర్? సీత రీసెంట్గానే డిశ్చార్జ్ అయింది. ఇట్లాంటి టైంలో ఈ మ్యాటర్ చెప్పి తనని డిస్టర్బ్ చేయడం కన్నా కొంచెం టైం తీసుకో. ఆ మ్యాటర్ని నెమ్మదిగా రివీల్ చేద్దు. అంతే అంటావా? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా ఆర్కే. రాధకు కాల్ చేసి జాబ్ వచ్చిందని పాటిస్తానని చెప్పి పిలిచి ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ క్యాన్సిల్ చేసి తర్వాత రాధని తీసుకొని డేట్కి వెళ్ళి ఒక వామ్ హగ్ ఇచ్చి మ్యాటర్ మొత్తం చెప్పేసి ఆ డేట్ని అక్కడితో ఎండ్ చేసి ఆ తర్వాత సీతకి ఎలా చెప్పాలనేది తర్వాత ఆలోచిద్దాం. ఓకేరా, ట్రై చేస్తాను. హే క్రిష్, కంగ్రాట్స్ మై మ్యాన్. ఫైనలీ నీకు జాబ్ వచ్చింది. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ రైట్ నౌ. రాధా, ఐఎమ్ సారీ, నాకు జాబ్ ఏం రాలేదు. అదేంటది? ఇంటర్వ్యూలో కావాలని అన్ని రాంగ్ ఆన్సర్స్ ఇచ్చాను. సివి గాట్ రిజెక్టెడ్. ఇట్స్ ఓకే, ఇంకో జాబ్కి అప్లై చేద్దాం. ఓకే కూల్, పద వెళ్దాం. రాధా, నేను నీతో అసలు విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటది? రాధా, నాకు సీత అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఏమన్నావు? నువ్వు మార్నింగ్ కలిసిన సీతే నా బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ చైల్డ్హుడ్. సీతాస్ రామ్, రాధాస్ కృష్ణ, కంప్లీట్లీ రామకృష్ణ. ఆల్ రైట్ క్రిష్, ప్రాంక్ ఏం చేయట్లేదు కదా? నీతో ప్రాంక్ ఎందుకు చేస్తాను రాధా? దెన్ వై ద ఫక్ డిడ్ యూ లై టు మీ క్రిష్? అరోమాకు రాధా, పబ్లిక్ ప్లేస్లో ఉన్నావు. ఆర్కే, నాకు అస్సలు పేషెన్స్ లేదు. నిజం చెప్పు, మార్నింగ్ కలిసిన సీతానే ఈజ్ యువర్ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ యువర్ చైల్డ్హుడ్? ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను రాధా, కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి చెప్పలేకపోయాను. నేను నీ దగ్గరికి కూడా రాను. కావాలంటే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు. ఒక్కసారి క్షమించు సీత. రాధా, ఏమన్నావు? క్షమించమంటున్నాను. దాని తర్వాత రాధా అన్నాను. నో నో, ఐఎమ్ నాట్ డెఫ్. కంప్లీట్లీ ఆల్ రైట్. నువ్వు సీత అన్నావు కదా? లాస్ట్ టైం కార్లో కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యావు కదా? డస్ సీత నో దట్ యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్?
రాధ అంటే ఈజీ, సీత అంటే టఫ్ కదా. రాధని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. సీత నో 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 నో. రాధా, హౌ డ్రమాటిక్ యు ఆర్. హే చెప్పు, సీతకి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే సీతకి రామ్ ఒక్కడే రాధా. రాధకు కూడా కృష్ణుడు ఒక్కడే కదరా. కృష్ణుడికి గోపికలు ఎంతమంది ఉన్నా రాధకు మాత్రం కృష్ణుడు ఒక్కడే కదరా. ఈ రాధకు కూడా నువ్వు ఒక్కడవేరా క్రిష్. డూ యూ థింక్ ఐమ్ పాలిగమీ? చెప్పు. రాధా, ఐఎమ్ రియల్లీ సారీ రాధా. ఈ విషయం నీకు చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకు వచ్చి చెప్పలేకపోయాను. ఐఎమ్ కంప్లీట్లీ క్లూలెస్. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు రాధా. దట్ గర్ల్, ఐ కుడెంట్ రియలైజ్ దట్ షీ ఈస్ ద వన్. బాస్టర్డ్. రాధా, లాంగ్వేజ్. ఏ కోపం వస్తుందా? కొడతావా? కొడతావా? కొట్టు కొట్టు, స్లాప్ మీ. కామ్ డౌన్ రాధా. సీత నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. సీతకి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్తో బ్రేకప్ అయింది. మేము ఇంకా సిచ్యువేషన్ నుంచి బయటికే రాలేదు. అప్పుడే నీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నీ మెసేజ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఒక పక్క నా ఫ్రెండ్ అలా బాధపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. మన జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి సీతకు మన గురించి చెప్దామని ట్రై చేస్తున్నాను రాధా. కానీ ఒక్కరోజు కూడా సీత నాకు హ్యాపీగా కనిపించలేదు. చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. అర్థం చేసుకో రాధా. ఐఎమ్ రియల్లీ సారీ రా. కావాలంటే నువ్వే పనిష్మెంట్ అయినా ఇవ్వు, నేను రెడీగా ఉన్నాను. మీ ఇద్దరిని కలిపి ఒకే ఫోటోలో చూడాలని, అది కూడా నా పక్కనే అదంతా జరగాలని ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా. అర్థం చేసుకో రాధా. క్రిష్, కమ్ క్లోజ్. హగ్ మీ. చెప్పు, ఏమైనా సరే నన్ను మాత్రం వదలకు. చెప్పు, నీకు సీత ఎక్కువ ఇష్టమా, రాధ ఎక్కువ ఇష్టమా? నాకు రాధే ఎక్కువ ఇష్టం. నాకు ప్రపంచంలో అందరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టం. అది నీకు కూడా తెలుసు కదా. లవ్ యూ. అర్జెంటుగా మన విషయం సీతకు కూడా చెప్పాలి. ఎలా చెప్తావు? హలో. హాయ్ సీత గారు. హాయ్, ఎవరు? నేను రాధా. లాస్ట్ టైం మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాను. ఓ, ఐఎమ్ సారీ, గుర్తుపట్టలేకపోయా. చెప్పండి. ఇట్స్ ఓకే, ఏం లేదు. ఐ యు ఫ్రీ టు క్యాచ్ అప్ టుడే? మీకు ఓకే అంటేనే, అదర్వైజ్ లైట్. అయ్యో భలేవారే, తప్పకుండా కలుద్దాం. షూర్. బాయ్. షీఈస్ కమింగ్ క్రిష్. సీత ఇస్ కమింగ్. థ్యాంక్స్ రాధా, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకాలం ఇక్కడ నన్ను, అక్కడ సీతని ఎలా మేనేజ్ చేసావు? దానికా, మీ ఇద్దరిని మేనేజ్ చేయడానికి మావాడు ఒకడు మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళే. మీ వాడా? నీకు తెలియదు కదా, నాకు నోవా అని ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఓకే. వాడి వల్ల ఇన్ని రోజులు మీ ఇద్దరిని మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్న సంగతి వాడికి తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మనం రేపటి ప్లాన్ వేసాక వాడికి చెప్పాలి. ఏం ప్లాన్? సీతను కన్విన్స్ చేయడానికి నేను ఒక ప్లాన్ వేసా. ఎప్పుడు ఇలాంటి ప్లాన్స్ వాడేస్తాడు, ఈసారి నేను వేసా. దా చెప్తా. ఎక్కడ వెళ్ళాడు? స్క్రిప్ట్ చెప్తానని ఇంకా రాలేదు. టైం సెన్స్ లేదు కదా. ఓకే. మీకు సీతా లక్స్ వాళ్ళు ఇల్లు తెలుసా? సీత కొంచెం మంచి కనుక్కొని చెప్తారా భయ్యా? భయ్యా నువ్వు రాహులా? అవును, రాహుల్. ఆర్కే రామకృష్ణ. నీకు ఆర్కే తెలుసా? తెలుసు తెలుసు. సీత ఎక్కడ ఉందో తెలుసా? సీత ఆర్కే దగ్గర ఉంది. ఎక్కడున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి. ఓకే, థ్యాంక్స్ భయ్యా. ఏ
రే రామ్, ఎంతసేపు అవుతుందిరా వచ్చి? కాల్ కూడా చేయలేదు. హాయ్ రాధా గారు, నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ అని చెప్పా కదా, వీడే. క్రిష్ నా బాయ్ ఫ్రెండ్. రామ్, తను చెప్పేది నిజమా? సీత, క్రిష్ నీకు చెప్పడానికి చాలా ట్రై చేశాడు. ప్లీజ్ రాధా గారు, ఐఎమ్ టాకింగ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు చెప్పు రామ్, తను నీకు ముందే తెలుసా? అవును సీత, రాధ నా గర్ల్ ఫ్రెండ్. ఇన్నాళ్ళు నా లవ్వే వన్ సైడ్ అనుకున్నాను రా. అస్సలు గ్రహించలేకపోయాను నా ఫ్రెండ్షిప్ కూడా వన్ సైడే అని. నేను చెప్దామని చాలా ట్రై చేశాను సీత, కానీ ట్రై చేయడం వేరు, ఎన్ని ఎదురొచ్చినా చెప్పడం వేరు. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ రామ్. సీత, డు నాట్ స్టెప్ ఇన్ గైస్. అక్కడే ఆగిపోండి. ఆ రోజు సీత గీత గీసి దాటొద్దు అంది. ఈరోజు ఈ సీత గీత గీసి దాటొద్దు అని చెప్తుంది. రామ్ అండ్ రాధా, మీరేం చెప్పాలనుకున్నా సే ఇట్ ఫ్రమ్ దేర్. ఇంకా నా లైఫ్లో ఎవరిని నా దగ్గరికి కూడా రానివ్వను. సీత గారు, మీరు అనుకున్నట్టు క్రిష్ అలాంటి వాడు కాదు. క్రిష్ అలాంటి వాడు కాదు, కానీ రామ్ అలాంటి వాడే. హీ బ్రోక్ ద ప్రామిస్ అండ్ హీఈస్ నోవేర్ రిలేటెడ్ టు మీ. చిన్నప్పటి నుండి ఎంత గారాబంగా చూసుకున్నాను రా నిన్ను. ఈవెన్ దో యు ఆర్ అడల్ట్, ఐ డోంట్ మైండ్. కానీ నేను ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు నా బ్యాక్ ఎండ్లో నీకు ఇంత పెద్ద పాస్ట్ ఉంటుందని. సీత, నీకు గుర్తుందా స్కూల్లో నాకు 9th స్టాండర్డ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు స్కూల్కి అందరూ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారు. మీ పేరెంట్స్ కూడా వచ్చారు, కానీ అప్పుడు మా పేరెంట్స్ రాలేదు వేరే పని వల్ల. అప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. కానీ అప్పుడు నువ్వు నేను బాధపడటం చూసి వెంటనే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ శారీ కట్టుకొని వచ్చావు. దాని తర్వాత మనం స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నాం. కానీ నేను స్కూల్లో అందరూ వాళ్ళ అమ్మ శారీ కట్టుకొని వస్తే నువ్వు వాళ్ళ అమ్మ అయిపోతావా, వాళ్ళ నాన్న ప్యాంట్ వేసుకొని వస్తే వాళ్ళ నాన్న అయిపోతావా అని ఏడిపించారు. నువ్వు దానికి చాలా బాధపడ్డావు పక్కకెళ్ళి. అప్పుడే నా దగ్గరకు ఒక సీనియర్ వచ్చి కంగ్రాచులేషన్స్ క్రిష్, యు గెట్ ఏ ఫస్ట్ ర్యాంక్ అని విష్ చేసింది. గుర్తుందా? తనెవరో కాదు, తనే రాధా. ఒక మనిషి బతకడానికి ఊపిరి పీల్చడం ఎంత అవసరమో వదలడం కూడా అంతే అవసరం. నా లైఫ్లో కూడా సీత ఎంత ఇంపార్టెంటో రాధ కూడా అంతే ఇంపార్టెంట్. నాకు తెలుసు నేను ప్రామిస్ బ్రేక్ చేశాను, కానీ ఇదంతా మీ ఇద్దరిని ఇంటెన్షనల్గా హర్ట్ చేయడానికైతే కాదు సీత. నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ద రీజన్స్ రామ్. నువ్వు ప్రామిస్ని బ్రేక్ చేసావు అండ్ యూ డిడ్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. అలా కాదు సీత. సీత, సీత, ఆగు సీత, ప్లీజ్ సీత, ప్లీజ్ గివ్ మీ 5 minutes సీత. యాక్చువల్లీ నీకు బ్రేకప్ చెప్పడానికి కారణం కూడా అయితే. వదిలేసా మహా అయితే 30 రోజుల్లో సెట్ అయిపోతావు అనుకున్నా. బట్ యువర్ లవ్ ఫర్ మీ బియాండ్ ఎనీథింగ్ సీత. డాక్టర్స్ కూడా అదే రోజు చెప్పారు నేను ఇంకా బతకడం కష్టమని. నేను ఇంకా బ్రతుకున్నానంటే కారణం నీ ప్రేయర్స్ అని నీకు బాగా తెలుసు. ఆర్ అనే అక్షరం మీద అర్చన చేయండి. I followed you every possible way. Sita, please forgive me. Sita, please forgive me. One last chance.
నేను హేట్ చేయడానికి చాలా చాలా ట్రై చేశాను రాహుల్, కానీ అసలు హేట్ చేయలేకపోయాను. అందుకే ఐ స్టార్టెడ్ హేటింగ్ లవ్ని అయితే హేట్ చేయగలిగాను, కానీ నిన్ను మాత్రం హేట్ చేయలేకపోయాను. అంత ఇష్టం రాహుల్ నువ్వంటే నాకు. నువ్వు కనిపిస్తే అసలు నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాను. బట్ నేను ఎప్పటికీ హేట్ చేయలేను. రాధా, ఇన్నాళ్ళు లవ్ అనేది ఒక డిసీజ్ అనుకొని దాన్ని రామ్ దగ్గర కూడా రానివ్వకూడదని ట్రై చేశాను. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను, లవ్ అంటే డిసీజ్ కాదు, ఇట్స్ క్యూర్ అని. రాహుల్, చూసావా? మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. రాహుల్, మా ముగ్గురికి ఒక ఫోటో తీస్తలే. స్మైల్. హలో అండి, చూసేసారు కదా ఈ ఎపిసోడ్ కూడా. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, బట్ కొంచెం కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందా ఏంటా అని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మేము రోజు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.